ప్రస్తుతం ఉన్నటువంటి రోజులు ఎట్లా తయారైనాయి అంటే ఏ మాట మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితికి వచ్చాం. లేదా ఏదన్నా మాట్లాడితే సవివరంగా దాని గురించి వివరించి నేను ఈ ఉద్దేశంతో మాట్లాడుతున్నాను అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితికి వచ్చాం. ఎందుకని అంటే చెప్పాల్సి వస్తుంది. నిన్ననే మనం మాట్లాడుకోవటం కూడా జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనలో భాగంగా అటవీ రక్షణకు సంబంధించి మాట్లాడుతూ గతంలో 40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను కాపాడేవాళ్ళని, ఇప్పటి హీరోలు అడవుల్లో స్మగ్లింగ్ చేస్తున్నారని, ఆ విధంగా సినిమాలు కథలు ఎంచుకుంటున్నారని, తనకు అలాంటి కథలు వస్తే చెయ్యటానికి ఆలోచిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో నిన్ననే దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు రేపు పొద్దున ఇండైరెక్ట్గా అల్లు అర్జున్నే టార్గెట్ చేసి అన్నారు అని చెప్పి రేపటి నుంచి భారీ ఎత్తులో ట్రోల్స్ జరుగుతాయి సోషల్ మీడియాలో అని. యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు ఉదయం నుంచి అదే మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనకు ఓటు వేయాలని చెప్పి ప్రకటించటం. సో ఇవన్నీ తెలిసిందే. అప్పుడే అటు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అనే రేంజ్లో తయారైనటువంటి పరిస్థితి. ఇటీవల కొద్దిగా అన్నీ సద్దుమణిగి అందరూ ఒకటే, అది వేరు, ఆయన అడిగారు కాబట్టి సపోర్ట్ ఇచ్చారే తప్ప ఇద్దరు వేరు కాదు అనేటువంటి పరిస్థితి నెలకొంటున్నటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ ఒక్క వ్యాఖ్యల కారణంగా ఇంకేముంది, పుష్ప సినిమా అనేది ప్యూర్లీ స్మగ్లింగ్ రిలేటెడే. పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 రెండూ కూడా అల్లు అర్జున్ నెగిటివ్ రోల్లో ఒక స్మగ్లర్గా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా కనిపించేటువంటి ఒక సినిమా. సో దీంట్లో మరి దీన్ని పర్టిక్యులర్గా అడవుల్లో దోచేస్తున్నారనే క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జునే చేస్తున్నాడు కాబట్టి అల్లు అర్జున్ ఉద్దేశించే పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అనేది ఇప్పుడు ట్రోల్ అవుతుంది. అది ఎంతవరకు పోయిందంటే అల్లు అర్జున్ నటించే దాంట్లో 1/4 వంతు కూడా పవన్ కళ్యాణ్ నటించడం చేత కాదు, పవన్ కళ్యాణ్కి నటన రాదు, అలాంటి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గురించి మాట్లాడతాడా అనే స్థాయికి అల్లు అర్జున్ అభిమానులు మాట్లాడేటువంటి పరిస్థితి. సో ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడు అనేది పక్కన పెట్టేసి అక్కడ అల్లు అర్జున్ బాగానే ఉన్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ బాగానే ఉన్నాడు, మధ్యలో వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. నేరుగా కాదులేండి, సోషల్ మీడియాలో. ఎందుకు ఇది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మీరెందుకు కొట్టుకుంటాం? వాళ్ళు విమర్శించుకోలేదు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడని అల్లు అర్జున్ వచ్చి అదుగో నన్ను అంటావా అని చెప్పి అల్లు అర్జున్ ఏమి పవన్ కళ్యాణ్ని విమర్శించలేదే, లేదు నా ఫ్యాన్స్ అందరూ రియాక్ట్ అవ్వండి అని ఆయన పిలుపునివ్వలేదే. ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. మీ తల్లిదండ్రుల్ని అంటే కోపం రాదు, దాని గురించి మాట్లాడరు. మీకు జన్మనిచ్చి, మీకు చదువు చెప్పించి, మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని తీర్చిదిద్ది ఒక స్థాయికి తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు ఎవరైనా ఏదన్నా అన్నా కూడా గాలికి వదిలేస్తారు. సంబంధం లేనటువంటి ఒక హీరో గురించి, ఒక వ్యక్తి గురించి ఆవేశపడి చించుకుని మాట్లాడేటువంటి పరిస్థితులు. ఎప్పటికీ ఈ పరిస్థితులు మారతాయో అర్థం కాని పరిస్థితి.